వెల్కమ్ టు లాలనర్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తీసుకుందాం. నా సబ్స్క్రైబర్ ఒక లీగల్ అడ్వైజ్ అడిగాడు. అతను అడిగిన ప్రాబ్లం ఏమిటి, నేను చెప్పిన సొల్యూషన్ ఏమిటి, ఈ వీడియోలో మనం తీసుకుందాం. నా సబ్స్క్రైబర్ చెప్పిన ప్రకారం ఒక 25 ఏళ్ళ అబ్బాయి, 16 ఏళ్ళ అమ్మాయి వాళ్ళిద్దరూ కలిసి పారిపోయారు. పోలీసులు వాళ్ళు పట్టుకున్నారు. అమ్మాయిని వెంటనే విడిపించారు. కానీ అబ్బాయిని పోక్సో చట్టం కింద కిడ్నాప్, రేప్ కేసుల కింద 20 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. నెక్స్ట్, నా సబ్స్క్రైబర్ చెప్పిన ప్రకారం అంత అమ్మాయి చేసిందని చెప్పారు. ఈ కేసులో 21 ఏళ్ళ అబ్బాయి, 16 ఏళ్ళ అమ్మాయి కలిసి పారిపోయారు. భారత చట్టం ప్రకారం 18 ఏళ్ళలోపు వయసు ఉన్నవారు మైనర్లుగా పరిగణించబడతారు. కాబట్టి అమ్మాయి మైనర్. పోక్సో చట్టం అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ ప్రకారం మైనర్తో ఏదైనా శృంగార లేదా లైంగిక సంబంధం సమ్మతితో అయిన చట్టవిరుద్ధం. దీని కారణంగా అబ్బాయిపై పోక్సో సెక్షన్ 4 లేదా 6 మరియు కిడ్నాప్ ఐపీసీ సెక్షన్ 361, మైనర్ను సంరక్షకుల అనుమతి లేకుండా తీసుకెళ్లడం, రేప్ ఐపీసీ సెక్షన్ 375, మైనర్ సమ్మతి చెల్లదు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు కనీసం 7 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించవచ్చు. నా నా సబ్స్క్రైబర్ చెప్పినట్లే అమ్మాయి పారిపోవడానికి లేదా సంబంధానికి ముందుకు వచ్చిన చట్టం ప్రకారం మైనర్ సమ్మతి చెల్లదు. కాబట్టి అబ్బాయి చట్టపరమైన బాధ్యత నుండి తప్పించుకోలేడు. అయితే కొన్ని కేసుల్లో కోర్టులు అమ్మాయి సమ్మతిని బలవంతం లేని సందర్భంలో పరిగణలోకి తీసుకున్నాయి. ఉదాహరణకు థానే స్పెషల్ కోర్ట్ మే 2025 ఒక 23 ఏళ్ల వ్యక్తిని 16 ఏళ్ల అమ్మాయి తాను సంతోషంగా వివాహం చేసుకున్నానని చెప్పడంతో నిర్దోషిగా విడుదల చేశారు. అలాగే బొంబాయి హైకోర్టు ఫిబ్రవరి 2025లో ఒక 24 ఏళ్ల వ్యక్తికి 14 ఏళ్ల అమ్మాయి సమ్మతితో సంబంధం ఉందని చెప్పడంతో బెయిల్ మంజూరైంది. ఈ కేసులో అబ్బాయికి 20 సంవత్సరాల శిక్ష పడిందంటే అమ్మాయి వయసు, బర్త్ సర్టిఫికేట్తో నిర్ధారణ మరియు ఆమె స్టేట్మెంట్ లేదా ఇతర సాక్ష్యాలు అతనికి వ్యతిరేకంగా ఉండవచ్చు. అమ్మాయి ముందుకు వచ్చిందని నీవు చెప్పినా ఆమె స్టేట్మెంట్ లేదా సాక్ష్యం లేకుండా దీన్ని నిరూపించడం కష్టం. అమ్మాయిని విడిచిపెట్టడం సాధారణం, ఎందుకంటే పోక్సో కింద మైనర్ను బాధితురాలుగా చూస్తారు, నేరస్తుడిగా కాదు. ఈ కేసుకు సవాల్ చేయడానికి అప్పీలు చేయడం అంటే అమ్మాయి సమ్మతి లేదా ఆమె ముందుకు వచ్చినట్లు సాక్ష్యాలు, మెసేజ్లు లేదా లెటర్స్ ఉంటే కోర్టులో ప్రస్తావించవచ్చు. కానీ పోక్సో కింద ఇది పరిమిత ప్రభావం చూపుతుంది. బెయిల్ లేదా శిక్ష తగ్గింపు. బాంబే హైకోర్టు వంటి కేసులను ఉదాహరిస్తూ బలవంతం లేదని అమ్మాయి స్టేట్మెంట్ సపోర్ట్ చేస్తే బెయిల్ లేదా తగ్గింపు కోసం ప్రయత్నించవచ్చు. సాక్ష్యాల సేకరణ. ఇద్దరి మధ్య సంభాషణలు అంటే వాట్సాప్, టెక్స్ట్లు ఉంటే వారిని జాగ్రత్తగా కోర్టులో సమర్పించవచ్చు. ఈ కేసు సున్నితమైంది కాబట్టి పోక్సో కేసులో నిపుణత ఉన్న లాయర్ని సంప్రదించండి, చాలా ముఖ్యం. అబ్బాయి కుటుంబం వెంటనే లీగల్ సాయం తీసుకోవాలి. కేసు వివరాలు, సాక్ష్యాలు, అప్పీల్ అవకాశాలను సమీక్షించాలి. అమ్మాయి స్టేట్మెంట్ సపోర్టివ్గా ఉంటే అది కీలకం కావచ్చు. ఈ విషయంలో బహిరంగ చర్చలు జరపకుండా ఇరుపక్షాల గోప్యతను కాపాడడం మంచిది. నీకు నిర్దిష్ట సలహా కావాలంటే స్పష్టంగా చెప్పండి. ఇంకా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్. ఇంకా ఇటువంటి లీగల్ అడ్వైస్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.